ఒక ప్రశ్న, ఒక జీవితం. రాత్రి 12 గంటలు. రహదారి పక్కన ఒక్కడే కూర్చున్నాడు రవి. చేతిలో ఫోనుంది, కాని ఎవరికి కాల్ చెయ్యాలో తెలీదు. చుట్టూ జనాలున్నారు, కాని అతనికి మాత్రం ఎవ్వరూ లేనట్టే అనిపించింది. అప్పుడే అతని మనసులో ఒక ప్రశ్న. నేను నిజంగా బ్రతుకుతున్నానా, లేదా రోజులు గడుపుతున్నానా? చిన్నప్పటి కల. రవి చిన్నప్పుడు ఒక కల కనేవాడు. బాగా చదవాలి, గొప్పవాడవ్వాలి, అందరికీ గర్వంగా ఉండాలి. కాని కాలం మారింది. ఇప్పుడు అతను చేసే పని తనకు ఇష్టం లేనిది. తనకు నచ్చని జీవితం తనదే. ఒక్కసారి తనని తానే అడిగాడు, ఇది నా జీవితమనా, లేదా ఎవరో రాసిన స్క్రిప్టా? ఒక చిన్న సంఘటన. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ రవి ఒక వృద్ధుణ్ణి చూశాడు. చిన్న దుకాణం, చిరిగిన బత్తలు, కాని ముఖంలో ప్రశాంతత. రవి అడిగాడు, బాబాయ్, ఇంత కష్టంలో కూడా మీరు ఎలా నవ్వగలుగుతున్నారు? వృద్ధుడు నవ్వి అన్నాడు, నువ్వు నవ్వడం మర్చిపోయావు కాబట్టి కష్టంగా అనిపిస్తోంది. ఆ మాట రవి లోపలేదో కుదిపేసింది. నిజమైన బాధ. ఆ రాత్రి రవి తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. డబ్బుంది, ఉద్యోగముంది, గౌరవముంది, కాని శాంతి లేదు. అప్పుడతనికి అర్థమైంది, బాధ అంటే ఏమీ లేకపోవడం కాదు, మనమే ఎవరో మరిచిపోవడం. ఒక ప్రశ్న, ఒక మార్పు. మరుసటి రోజు రవి తన డైరీలో ఒకే ఒక వాక్యం రాశాడు, నేను ఎవరికోసం బ్రతుకుతున్నాను? ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం రాలేదు, కాని ఆ ప్రశ్నే అతని జీవితం మార్చింది. అతను వెంటనే ఉద్యోగం వదల్లేదు, అన్నీ మార్చేయలేదు, కాని ఒక పనిచేశాడు. తనని తానే వినడం మొదలుపెట్టాడు. చివరి నిజం. కొన్ని నెలల తర్వాత రవి మళ్లీ అదే రహదారిపై నడిచాడు. ఈసారి ఒంటరిగా కాదు, ప్రశ్నలతో కాదు, ఒక్క మాటతో, నాకు ఇంకా అన్నీ సమాధానాలు లేవు, కాని నేను నన్ను మర్చిపోలేదు. తుది సందేశం, ఫిలాసఫీ ట్రూత్. ఈ కథ రవి గురించి కాదు, మీ గురించి. ఎందుకంటే జీవితమంటే అందరూ చెప్పినట్టు బ్రతకడం కాదు, నిన్ను నువ్వు మర్చిపోకుండా బ్రతకడం. ఒక్కసారి నిన్ను నువ్వు అడుగు, నేను నిజంగా బ్రతుకుతున్నానా? అక్కడి నుంచే ఫిలాసఫీ మొదలవుతుంది.